నమస్తే అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు మనం జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి, అలాగే చాలా గుల్లగా కూడా ఉంటాయి. ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. ఒక పళ్ళాన్ని తీసుకొని ఒక గ్లాసు శనగపిండి, ఒక గ్లాసున్నర వరిపిండి వేసుకోవాలండి. క్వాంటిటీని తగ్గించుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చండి. ఒక స్పూను వాముని నలుపుకొని వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కాచి చల్లార్చిన నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. కాచి చల్లార్చిన నూనె వేసుకోవడం వల్ల జంతికలు అనేవి గుల్లగా వస్తాయండి. అలాగే కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక జంతికల గొట్టాన్ని తీసుకొని దానిలో ఈ విధమైన ప్లేట్ని పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ విధంగా ఉండని పెట్టుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని నూనె మరిగిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని రెండు వైపులా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలండి. ఒకవేళ కడాయిలో కనుక డైరెక్ట్గా వేయలేకపోతే ఒక కవర్ మీద వేసుకొని కూడా వేయచ్చండి. జంతికలు చల్లారిన వెంటనే ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకోవాలండి, లేకపోతే మెత్తబడిపోతాయి. అలా అని వేడి మీద పెట్టేసుకోవడం వల్ల ఆవిరికి మెత్తబడిపోతాయండి. కాబట్టి కంపల్సరిగా చల్లారిన వెంటనే పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.